హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూలర్ అయితే ఓపెన్ చేస్తున్నాం. మీరు కూడా సరే, ఎండాకాలం అయిపోయిన తర్వాత చాలామంది పక్కకు పడేస్తారు. బట్ అట్లా పడేయకండి, ఎందుకంటే దుమ్ము అయితే వేరకపోతుంది. అదేవిధంగా ఎలకలు దొరికేసే అవకాశం ఉంటుంది. బట్ మీరైతే ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, కూలర్ మనకు ఎండాకాలం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ కవర్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి సైజు కవర్ దొరుకుతుంది మార్కెట్లో. నేనైతే 50 రూపాయలకైతే తీసుకొని అయితే సంవత్సరం అయితే అవుతుందన్నమాట. మార్కెట్లో అయితే దొరుకుతాయి. చాలా గట్టిగా ఉంటుంది కవర్ అయితే. ఎప్పుడైనా సరే మెయిన్ ఏంటంటే, మనం వాడిన తర్వాత ఈ విధంగా వేసుకుంటే మాత్రం చాలా సేఫ్గా ఉంటుంది. ఎక్కువ లైఫ్ టైం అయితే ఉంటుంది అన్నమాట. అందుకోసం ఇది నేనైతే ఓపెన్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు 2 సంవత్సరాలకు కానీ 3 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా ఇందులో ఉన్న ప్యాడ్స్ అయితే మార్పియాలన్నమాట. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు 2-3 సంవత్సరాలు అయిన తర్వాత ఖచ్చితంగా ఇందులో ఉన్న ప్యాడ్స్ అయితే మార్పియాలన్నమాట. ఇందులో గడ్డి వస్తాయి, అదేవిధంగా మామూలుగా వేరే టైప్ వస్తాయి. నేను లాస్ట్కి చూపిస్తాను, అవి ఆ పేరు గుర్తొస్తలేదు నాకు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను లాస్ట్కి చెప్తాను. ఇప్పుడైతే లోపలికైతే తీస్తున్నా. ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారవాలి కాబట్టి క్యారింగ్ అయితే చేస్తున్నా. చూడండి, బరువు బాగానే ఉన్నది. కాకపోతే మీరు చేసేటప్పుడు అయితే ఇద్దరైతే చేయండి, మూమెంట్ చేసేటప్పుడు మాత్రం. అమ్మ, తక్కువ బరువు అలవాడది, ఇగో కింద పడ్డది. ఇగో బాగానే బరువు అలవాడది, ఇది కింద అయితే పడ్డది. కాలు మీద అయితే పడ్డది. చూస్తుంది ప్లాస్టిక్దే ఉన్నా కానీ చాలా బరువు అయితే ఉన్నది. కాలు మీద పడ్డది. మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా క్రాంప్టన్ అయితే తీసుకొని అయితే ఇంచుమించు 3 సంవత్సరాలు అయితే అవుతుంది. 3 సంవత్సరాలకు అయితే ఈ ప్యాడ్స్ అయితే మొత్తం ఇక్కడ ఎంతమంది చెప్పినా ఈ ప్యాడ్స్ ఏమంటారు, ఒకవేళ మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈసారి అయితే ప్యాడ్ అయితే మార్పిద్దాం అనుకుంటున్నాను. ఆ వీడియో కూడా చేస్తాను. మొత్తం చూడండి, దుమ్ము అయితే ఏరకపోయింది. ఇది ఎంత క్లీన్ చేద్దామన్నా కానీ దుమ్ము అయితే వస్తలేదు. మొత్తం ఇట్లా అంటగట్టకపోయింది. చూస్తారు కదా, మొత్తం అయితే గట్టిగా అతకపోయింది. ఇది నీళ్ళలో తడిపి ఇట్లా ఏలుతోట అంటే అది కూడా కష్టం మీద అయితే వస్తుంది. అందుకోసం ఈ ప్యాడ్స్ అనేవి ఖచ్చితంగా మార్చుకోవాలన్నమాట, లేకుంటే డస్ట్ ఎలర్జీ అయితే అవుతుంది. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి మీరు, డస్ట్ ఎలర్జీ అవుతుంది. అందుకోసమే మీరు ఖచ్చితంగా అయితే ఇది మార్పించుకోవాలన్నమాట. చూడొచ్చు, ఇక్కడ డేట్ కూడా రాసినాను. నేను ఏ సామాన్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా నేను డేట్ అయితే ఖచ్చితంగా రాస్తాను. డేటు, మంత్, ఇయర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అది ఫోన్ కానీ అది ఏదైనా సరే, టీవీ అయినా సరే, ఫ్రిడ్జ్ అయినా సరే, ఖచ్చితంగా అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. చూడొచ్చు, ఇవన్నీ కూడా మొత్తం అయితే దుమ్ముతో అయితే నిండిపోయిందనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇది మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట, లేకుంటే డస్ట్ ఎలర్జీ వచ్చి లేనిపోని రోగాలు అయితే వస్తాయి. మొత్తం క్లీన్ అయితే చేయాలి ఇదంతా కూడా, ఎందుకంటే సంవత్సరం అవుతుంది కాబట్టి మొత్తం డస్ట్ అయితే వేరకపోతుంది. అట్లనే వాడకూడదు. మీరు కూడా ఎప్పుడైనా సరే క్లీన్ చేయాలి. చూడొచ్చు ఏ విధంగా అయితే ఉందో, ఇందులో మొత్తం డస్ట్ అయితే వేరకపోయింది అడుగు అయితే. ఇక మొత్తం లోపల ప్యాడ్స్ అయితే బాగున్నాయి, బయట ప్యాడ్స్ అయితే మొత్తం దుమ్ము అయితే పట్టిపోయినాయి అనమాట. ఏదైనా ఏమన్నా కానీ చేంజ్ చేసి పడేయాలి. చూడొచ్చు, అంతా ఓపెన్ అయితే చేసిన క్లీన్ చేద్దామని. మావాడైతే రెడీ ఉన్నాడు క్లీన్ చేద్దామని. వాడిని అలా పైప్ పడతాడంట. మొత్తం చూడొచ్చు, లోపల డస్ట్ అయితే వేరకపోయింది అంతా కూడా. మనం ఎండాకాలంలో 3 months అయితే కంటిన్యూగా వాటర్ పడతాం కాబట్టి ఈ విధంగా మొత్తం పెచ్చులు అయితే పడతాయి అన్నమాట. లోపల వాటర్లో ఉండే ఏమంటారు, వాటర్ వల్ల ఎక్కువ ఉప్పు నీళ్ళు, ఆ నీళ్ళు కలిస్తే ఈ విధంగా అయితే పెచ్చులు అయితే పడతాయి అన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి.